హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 6 ఇంచ్ క్యాబినెట్కి జిఎల్సిడి డిస్ప్లేకి ఉపయోగపడే ఫ్రంట్ ప్యానెల్ డిజైన్ చేయటం, అలాగే ఈ డిఫరెంట్ కలర్స్తో ఎలా చేసుకోవచ్చు ఒక డిజైన్ చేశాను. దాన్ని పార్ట్స్గా ఎలా డివైడ్ చేసి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది మనం డిజైన్ చేసుకున్న ఫ్రంట్ ప్యానెల్. ఈ విధంగా విజువలైజేషన్లో ఇలా ఉంటుంది. మనం ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్. ఈ విధంగా నాబ్స్ వచ్చేసి 45 mm నాబ్స్ తీసుకున్నాను. 45 mm సైజ్ ఉండే నాబ్స్ను మనం యూజ్ చేసేదాని విధంగా ఇది డిజైన్ చేశాను. ఇది మనం సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకున్న అవుట్పుట్ ఈ విధంగా మనం ఉంటుంది. అవుట్పుట్ అని ఈ విధంగా చేసుకున్నాను. కానీ ఇది లేయర్గా డివైన్ చేసుకున్నప్పుడు 2 లేయర్స్తో చేశాను. 2 లేయర్స్తో మనము ఈ ప్యానెల్ డిజైన్ చేసుకుంటాము. ఇందులో జిఎల్సిడి డిస్ప్లేని ఫిట్ చేసుకునే విధంగా ఈ ఫ్రంట్ ఇలా డిజైన్ చేసాము, కటింగ్ చేసాము. ఇలాగా ఇది వచ్చేసి ఫ్రంట్ ట్రాన్స్పరెంట్, ఇలా ఇక్కడ ట్రాన్స్పరెంట్ మనకు కనపడే విధంగా, వెనకాల డిస్ప్లే కనపడే విధంగా ఇది ట్రాన్స్పరెంట్ అక్రాలిక్ షీట్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్లాక్ ఏరియా కనపడుతుంది కదా, అది ఓకే. నెక్స్ట్ ఫస్ట్ 2 లేయర్స్ ఉంటుంది. సెకండ్ బ్యాక్ లేయరు, ఫ్రంట్ లేయర్స్ 2 లేయర్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ లేయర్లో ఇవి ఫిట్టింగ్స్ అన్నీ వస్తాయి. బ్యాక్ లేయర్ వచ్చి సింగిల్గా ఉంటుంది. సింగిల్ ఒకటే లేయర్. దీంట్లో వచ్చేసి ఎటువంటి ఎన్గ్రేవింగ్ అనేది ఉండదు, ఓన్లీ కటింగే ఉంటుంది. ఇక్కడ వచ్చేస్తే మనము నాబ్స్ ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మనం రెండు నాబ్స్ యూజ్ చేసాము. ఒకటి ఫంక్షన్స్కి, ఒకటి సబ్వూఫర్. ఫంక్షన్ అంటే ఎన్కోడర్కి, ఇక్కడ వచ్చేసి యూఎస్బికి యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో బ్యాక్ ప్యానల్ తీసుకుంటే ఓన్లీ కటింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు డిస్ప్లే ఫిట్ అయ్యే విధంగా, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిట్టింగ్ చేసుకునే దానికి అనుకూలంగా మనము ఇది కటింగ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఐఆర్ సెన్సార్ రిసీవ్ చేసుకునే విధంగా కటింగ్ పెట్టాము. ఇది కొన్ని డిస్ప్లేస్కి, కొన్ని కంపెనీకి ఇటు సైడ్ వస్తుంది, కొన్ని కంపెనీలకి మనం తీసుకునే జిఎల్సిడికి ఇటు సైడ్ వస్తుంది. అది చూసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి మన నాబ్స్ని ఫిట్ చేసుకునే విధంగా మనం ఇక్కడ కటింగ్ ఇచ్చామన్నమాట, ఇక్కడ యూఎస్బికి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లేయర్, ఇది బ్యాక్ లేయర్ అనమాట. ఇది మామూలు బ్లాక్లో కటింగ్ 2 mm బ్లాక్లో కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లేయర్ వచ్చినప్పటికీ ఇది సైడ్ 3 పీసెస్గా చేసుకున్నాం మనం ఇక్కడ. ఇది ఫస్ట్ పీస్, సెకండ్ మిడిల్ పీస్, ఇది రైట్, ఇది లెఫ్ట్ రైట్. అయితే 3 పీసెస్ విధంగా చేసుకున్నాము. కొన్ని డిజైన్స్లో ఒకటే సింగిల్ పీస్లో చేసుకుంటాం. సో ఇది 3 పీసెస్గా, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది మిడిల్ పీస్. ఓకే, ఇది మీరు ఏ కలర్ కావాలనుకుంటున్నారో, ఇది వైట్ కావాలంటే ప్యూర్ మొత్తం టోటల్ వైట్లో కట్ చేసుకోవచ్చు. లేదు మీరు బ్లాక్ గ్రేలో కావాలనుకుంటే బ్లాక్ గ్రేలో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం వచ్చిన ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్లో చూపించాను కదా, అట్లా ఆ విధంగా అనమాట. ఓకే, ఈ సబ్బూఫర్ అని రాసింది ఇక్కడ, ఈ మన లోగో మీ ఇష్టం, మీ ఛానల్ పేరు కానీ మీ కంపెనీ నేమ్ కానీ రాసుకోవచ్చు. ఇట్లా నేనైతే నా పవనకృతి ఆడియోస్ అని చేశాను. ఇది ఫంక్షన్ అని, ఇలా ఎన్గ్రేవింగ్, ఇది మాత్రం ఎన్గ్రేవింగ్ అనమాట. ఇది తర్వాత మిడిల్, ఇక్కడ మనకు ఇది కటింగ్ అయిపోయింది కదా, మిడిల్ ఇక్కడ, ఈ మిడిల్లో ఇది ట్రాన్స్పరెంట్ స్మోక్ బ్లాక్ అంటారనమాట. స్మోక్ బ్లాక్ని ఇక్కడ ఈ కటింగ్ చేశాను. దాని తర్వాత కింద వచ్చేసి చిన్న పీస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లోగోస్ ఏదైతే డిజిటల్, ఇక్కడ మనం డాల్బీ డిజిటల్ ప్లస్, టీటీఎస్, డాల్బీ ప్రొలాజిక్, బ్లూటూత్ అని పెట్టాం. కొంతమంది క్యూబ్ ఇంకా ఎంటిటీవ్ పెడుతున్నారు. అవి రిజిస్టర్ లోగోస్, అవి వాడకూడదు. ఇవి కూడా మనం వాడకూడదు, కానీ వాడుతున్నాం అలాగా. కొంతమంది అది వాడకూడదు, అది రిజిస్టర్ లోగోస్. ఓకే, లీవ్ ఇట్, అది మన ఇది కాదు. ఓకే, సబ్జెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యానల్ని మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ
ఇచ్చేస్తాం. స్క్రూలు ఫిట్టింగ్‌కి కూర్చునే విధంగా ఇవి ఈ 4 సైడ్స్ 4 సైడ్స్ ఇవి ఇచ్చాం. స్క్రూలు ఫిట్ చేసుకొని ఇక్కడ దీనికి అతికిచ్చేస్తాం. అతికిచ్చినప్పుడు ఈజీగా మనకు ఫిట్టింగ్ అయ్యే విధంగా ఈ పార్ట్ అనేది మనం ఇచ్చేసాం. నెక్స్ట్ ఇది నాబ్స్ కటింగ్ కోసం మనం ఈ ఇచ్చేసాం. ఈ మనం యూజ్ చేసుకొని నాబ్స్‌ని కట్ చేయించుకోవచ్చు. లేదంటే రెడీమేడ్ అయినా వాడుకోవచ్చు. ఇది యూఎస్‌బీ ఫిట్టింగ్ చేయడానికి ఈ ఈ ఈ చిన్న పీస్ అనేది కట్ చేస్తాం. ఇక్కడే మనం ఇక్కడొచ్చేసి గ్లూ చేసి ఇక్కడ అతికిచ్చేస్తాం అక్రాలిక్ షీట్‌లో. ఇక్కడ 2 స్క్రూలేసేసి అది యూఎస్‌బీని పర్ఫెక్ట్‌గా కూర్చునే విధంగా. ఓకే. నెక్స్ట్ ఇది ఒక్కొక్క లేయర్‌గా మనం నీట్‌గా గ్లూ వేసుకొని అది ఫెవిక్విక్ వేసి అతికించుకోవాలి. ఇది డైరెక్ట్‌గా అతికించుకోవాల్సిన అవసరం లేదు ఈ డిస్ప్లేని. ఇది ఫిట్టింగ్ చేసాం కాబట్టి స్క్రూలు ఉంటాయి కాబట్టి స్క్రూలు పెట్టి నీట్‌గా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లేట్ అవుతుంది. పర్లేదు చేస్తాను నెక్స్ట్ వీడియో.